హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త బుట్టకైతే అడుగైతే వేస్తున్నానండి. సింపుల్గా అనుకోవచ్చు, ప్లస్ మోడల్గా కూడా ఉంటుంది. చాలా ఈజీగానే ఉంటుంది బుట్ట. సో ఈరోజు అయితే కరెంట్ లేదనమాట. ఆల్రెడీ నేను క్రాస్ డైమండ్ బుట్ట అయితే అయిపోయింది, ఇంకా బుట్ట అల్లేది. సో ఇంకా మీకు ఇప్పుడు చూపిద్దాంలే అనుకోలేదు నేను, ఎందుకంటే నేను మొత్తంగా ఫైనల్గా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట. మొత్తం బుట్ట మొత్తము ఇంకా మీకు చూపించాలి కదా. సో ఈ రోజు కానీ రేపు కానీ నేను మ్యాక్సిమం అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కొద్దిగా వచ్చేసి మాకు కరెంట్ పోయిందనమాట. ఈరోజు కూడా కరెంట్ పోవటం వల్ల బుట్టకైతే అడిగైతే స్టార్ట్ చేశాను. లేదంటే ఆ బుట్ట కూడా అయిపోకపోవు, అది క్రాస్ డైమండ్ బుట్ట కూడా అయిపోకపోవు. కరెంట్ పోవటం వల్ల అది మొత్తం అల్లేసిన. సో ఇంకా అది అయిపోయింది కదా, మళ్ళీ ఖాళీగా ఎందుకు ఉండటం అనేసి ఆల్రెడీ నేను బ్లౌజెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మార్నింగే. కానీ కరెంట్ పోవటం వల్ల నేను మిషన్ అయితే కుట్టుకోలేదనమాట. సో ఇంకా బుట్టకైతే ఫస్ట్ అడిగేసి వేసేద్దాము అనేసి అనుకున్నాను. కానీ అనుకున్నాను కానీ అడిగైతే వేయలేదండి. వేయాలి నైట్ కానీ, లేదంటే సండే రోజు కానీ వేయాల్సి ఉంటుంది. సో సండే రోజే మ్యాక్సిమం సండే రోజే వేస్తానండి. ఎందుకంటే ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ అండి ఇది. సో ఈరోజే అప్లోడ్ చేస్తాను, నైట్ కానీ అప్లోడ్ చేసేస్తాను ఈరోజే. రేపు సండే రోజు మేము కొత్తూరు స్వామికి వెళ్ళేది ఉందనమాట. సో అందుకోసం వచ్చేసి నేను బట్టలు ఉతికేది ఉంది, ఇల్లు క్లీన్ చేసేసుకునేది ఉంది. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఇంకా కరెంట్ వచ్చేంత వరకు బుట్టలకు వైర్లు అయితే కట్ చేసుకుంటాం. మామూలు అయితే ఇంకా ఎండ ఉందండి, బయట బట్టలు తూదాం అనుకుంటే. కానీ ఇంకా ఎండ పొద్దున ఎందుకులే, ఇంకా బుట్ట కన్నా అడుగు వేసుకుందాము. ఎలాగా బుట్ట అయిపోయింది. మళ్ళీ మన మన ఫాలోవర్స్ ఉన్నారు కదా మన ఛానల్ వాళ్ళకి కూడా సింపుల్గా ఒక బుట్ట అలాగే మోడల్గా చూపిద్దామనేసి బుట్టకి అడిగైతే వేస్తున్నాను అనమాట. 2 కలర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ బుట్ట ఇది వచ్చేసి బేబీ కలర్, అలాగే బ్లూ కలర్, స్కై బ్లూ అంటారు కదా ఆ కలర్ అనమాట. తీసుకున్నాను 2. సో చాలా ఈజీగానే ఉంటుందండి, కొత్తగానే ఉంటుంది. నేను ఇంతవరకు అయితే ఇట్లాంటి అల్లాను కానీ ఇట్లాంటి బుట్ట కానీ యూట్యూబ్లో అయితే పెట్టలేదన్నమాట. సో ఇదైతే ఈరోజు పెడదామని అనుకుంటున్నాను. ఈ వారంలో అయితే ఈ బుట్టకు అడుగు వేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ బ్లౌజెస్ అయితే తీసుకోవట్లేదండి, నాకు ఇంకా ఛానల్లో వ్యూస్ తగ్గిపోతున్నాయి. అలాగే తీసుకుంటున్నా, రోజుకి ఎన్ని కుట్టగలను అన్ని తీసుకుంటున్నాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదనమాట. సో మిషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే యూట్యూబ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలనేసి ఫిక్స్ అయ్యాను. సో మ్యాక్సిమం రోజు ఒక వీడియో కానీ 2 వీడియోస్ కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. మిమ్మల్ని విసిగిస్తున్నానని అస్సలు అనుకోవద్దండి, ఎందుకంటే మాకు ఒక ఫ్యాషన్ అనమాట. ఆల్రెడీ ఇంకా యూట్యూబ్లో అడుగు పెట్టేశాం. యూట్యూబ్లో అడుగు పెట్టక ముందుకు అది వేరే ఉండు, ఇంకా అడుగు పెట్టేశాం కదా. ఇంకా ఇంతకు ముందుకునే స్టేజ్ ఫియర్ అంటే మనకి యూట్యూబ్లో కనిపించి మాట్లాడాలన్నా కూడా కొంచెం భయంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే అట్లా ఏమీ లేదు, బాగా డైరెక్ట్గా బాగా మాట్లాడగలుగుతున్నా. అసలు వీడియోస్ పెట్టగలగాలంటే కూడా నాకు టైం ఉండేది కాదు. ప్లస్ ఇంకేమో లేదు, దీని నుంచి వచ్చే అమౌంట్ ఏం లేదు కదా అనేసి. సో ఇప్పటికైనా అంతే అయితే ఏం లేదండి నాకు అమౌంట్. ఏమంటే ఇప్పటి నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేస్తే వీడియోస్ నేను అంటే మిస్టేక్ నాది కూడా ఉంది కదా, నేను కూడా వీడియోస్ అనేది కంప్లీట్గా రోజు అయితే పోస్ట్ చేసేదాన్ని కాదు. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అయితే పోస్ట్ చేస్తాను. సో చూడాలి యూట్యూబ్ నుంచి ఎలా అమౌంట్ వస్తుందేమో, వచ్చినప్పుడు శాలరీ వచ్చినప్పుడు మీకు వీడియో అయితే తీస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మధ్యాహ్నం చిత్రాన్నం అయితే చేశాను అండి. ఇది మా ఆయన డ్యూటీకి వెళ్తాడు అనమాట మధ్యాహ్నం పూట. అంటే వారంలో 2 రోజులు మధ్యాహ్నం, 2 రోజులు నైట్, 2 రోజులు చీకట్లో వెళ్ళేసి మధ్యాహ్నానికి వస్తాడు అనమాట. అట్లా ఈరోజు మధ్యాహ్నం డ్యూటీ. చూడండి వైర్లు చూడండి ఎట్లా వేసాను, దామర్త వైర్లు బట్టలే ఉంటాయి మా ఇంట్లో. ఇక్కడ ఈయన డ్యూటీ పంపించేస్తే నాకు పని అయితే అయిపోతుంది. సో ఇంకా అయిపోయిన తర్వాత తన డ్యూటీకి అయితే పంపించేయాలి. చూడండి ఇక్కడ హెల్మెట్ ఉంది, హెల్మెట్ కూడా తీసుకురామని అన్నీ నాకు చెప్తాడు. అడవుడికి ఖాళీగా నిలవన్నాడు కదా, వచ్చి తీసుకొని పోవచ్చు కదా. అట్లా ఏం లే, నేనే తీసుకోవాలి, అన్నీ నేనే దగ్గర నుండి చేయాలంటాడు అనమాట. ఓకే అండి, ఇంకా బయట అయితే బైక్ అయితే పెట్టుకున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసి క్యారియర్ పెట్టేసి ఇంకా తనను డ్యూటీకి వెళ్ళి పంపించేసి నేను అన్నం తినేసి ఇంక మిషన్కి అయితే ఎక్కాలి కరెంట్ వస్తే అనుకున్నాను. కరెక్ట్గా అయితే అన్నం తింటున్నాగానే కరెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా బుట్ట అయితే అడుగు ఈరోజు స్టాప్ చేసేసాను, ఓన్లీ కట్ చేసి పెట్టుకున్నాను. మ్యాక్సిమం నైట్ కానీ
సండే రోజు కానీ అప్లోడ్ చేసేస్తాను అనమాట. సో నేను ఎదురు వచ్చేంత వరకు కూడా తను వెళ్ళాడండి డ్యూటీకి. ఎంత వర్క్ బిజీ ఉన్నా సరే నేను వచ్చేంత వరకు హారం కొడుతూనే ఉంటాడు, కానీ తను మాత్రం డ్యూటీకి అయితే వెళ్ళాడు అనమాట. నేను ఎదురు వచ్చిన తర్వాతనే వెళ్తాడు. సో ఇంకా కరెంట్ అయితే వచ్చింది కదా అనేసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో మిషన్ అయితే స్టార్ట్ చేశానండి. బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ కొద్దిగా బ్యాక్ పార్ట్ ఒక్కటి అతికించేసాను పొద్దున. అతికించేసిన తర్వాత కరెంట్ పోయింది. సాటర్డే రోజు ఈ మధ్య కరెంట్ ఎక్కువ పోతుంది. అందులో ఈ మధ్య కరెంట్ మీద అస్సలు నమ్మకం ఉండటం లేదండి. ఇంకా నేను మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు మ్యాక్సిమం మిషన్ కుట్టుకోవడానికే ట్రై చేయాలి. ఎందుకంటే ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా కరెంట్ అయితే ఇంకా కట్ అవుతుంది ఖచ్చితంగా. సో కరెంట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని ఇంకా ఖాళీ టైంలో బుట్టలో లేద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాయి అనమాట. సో ఇన్నాళ్ళు ఇంకా ఎట్లాగో టైం అంతా వేస్ట్ చేసుకున్నా కదా, యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేదు. సో యూట్యూబ్లో వీడియోస్ పెట్టకపోవటం వల్ల చాలా నష్టపోయానండి. అంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతూనే మనకు అమౌంట్ వస్తుంది, లేదంటే రాదనమాట. నేను వీడియోస్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను. సో యూట్యూబ్లో ఇప్పుడైతే మ్యాక్సిమం రోజు ఒక వీడియో కానీ చిన్న వీడియో కానీ అప్లోడ్ చేస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇంకా సాయంత్రం కలుద్దామండి. ఇంకా ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. సో ఇంకా చాలామంది కమెంట్లు అయితే అడుగుతున్నారు, బుట్టలు మొత్తం ఫుల్ వీడియో పెట్టండి అనేసి. సో ఇప్పుడు నేను అల్లేటటువంటి ఇంకొక బుట్ట ఏంటంటే నేను నెక్స్ట్ చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి సాయంత్రం ఏంటంటే నేను ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు 7 వరకు అయితే కుట్టానమాట. మధ్యాహ్నం స్టార్ట్ చేశాను కదా మిషన్, అందుకోసం వచ్చేసి 3 బ్లౌజెస్ అయితే కుట్టాను అనమాట. సో లైనింగ్ బ్లౌజెస్లో 3 కుట్టాను. ఒకటి వచ్చేసి ఇంకా కట్ చేసుకున్నాను కానీ కుట్టలేదండి. ఇవి వచ్చేసి ఇప్పుడు ఇందాక చూపించిన ఇదొకటి ఈ 2 ఒకరి అనమాట. ఇది వచ్చేసి కట్ చేసుకున్నాను కానీ ఇంకా టైం అయిపోయింది. నేను బట్టలు ఉతకాలన్నమాట. బట్టలు ఉతకాలి, వంట చేయాలి. సో చాలా పని ఉందనమాట. సో ఈ 3 ఒకరు అనమాట. ఆ 3లో 2 కుట్టేశాను, ఒకటి అట్లా పక్కన పెట్టేసాను అనమాట. సింగిల్ జాకెట్ మిగిలిపోయింది. ఇది వచ్చేసి ఇది వేరే వాళ్ళ బ్లౌజ్ అనమాట. ఇది కూడా కుట్టేశాను. ఇది ఫస్ట్ ఇదే కుట్టే అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి బొందెల బ్లౌజ్ నేను ఫస్టే కుట్టేస్తాను. ఎందుకంటే బొందెలు పెట్టాలి, కొంచెం టైం ఉంటుంది కదా, టైం ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇవి వచ్చేసి నార్మల్గా హెమ్మింగ్ అవి ఇంకా వచ్చిన అమ్మాయితోనే పెట్టిస్తాను, లేదంటే నేనే నైట్ కానీ చూస్తాను, నా ఓపికను బట్టేసి పెట్టడం అనేది చూస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ శారీ మీద బ్లౌజ్ చూపించాను కదా ఇందాకలా. సో ఇంక ఈ శారీకి సిరుగులు అనేవి కుట్టేసి ఇంక స్టార్ట్ చేసేస్తానండి. మళ్ళీ ఇంకా మిషన్ సిరుగులు కుట్టకుండా అట్లా పక్కన పెట్టాలంటే వాళ్ళు ఒకవేళ సడన్గా వచ్చినారనుకో, బుక్స్లు పెట్టకపోయినా వాళ్ళైనా కానీ పెట్టుకుంటారు కొంతమంది. సో తీసుకుని పోవడానికి రెడీగా ఉంటారు కదా. సో ఇంకా శారీ పీక్ చేయట్లేదండి. జిగ్జా మిషన్తో అయితే చాలామంది ఎవరో అడిగేది. ఇవి వచ్చేసి డైలీ వేర్ దానికి ఎక్కువ వేయించుకోరు జిగ్జా మిషన్ తోటి. సో ఇంకా నేను దిగేసాను. ఇంకా మిషన్ దిగి ఇంట్లోకి వెళ్తుంటే ఇక్కడ అత్త అయితే గోంగూర కట్టెలు అయితే తీసుకుంది అనమాట. వలసండి అనేసి నేను పిల్లలకు చెప్తున్నా. సో చూడండి నేను చేసే పనులు ఇట్లా ఉంటాయి. ఒక్కటి తీసుకుంటే ఒక రొమ్మ దాంట్లో పడింది. సో అక్కడి నుంచి మళ్ళీ కుళ్ళిపోయింది అనుకో, స్మెల్ వస్తుంది అనేసి తీసి పక్కన పెట్టేశాను. సో ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసానండి. మార్నింగ్ పొంగనాలు చేశాను అనమాట. ఇంకా అంతా గలీజ్ పడిపోయింది. నేను ఇంకా ఓపిక లేదనమాట, క్లీన్ చేసేంత ఓపిక కూడా లేదు. మార్నింగ్ ఎట్లాగో రేపు కొత్తూరు సంఖ్య వెళ్తున్నాం కదా, ఇంకా నైట్ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చులే అనేసి ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా రాగి సారి చేసుకొని, అంటే ఆల్రెడీ చేసినది అత్త వాళ్ళు తాగినగా ఇంకా మిగిలిందనమాట. సో నేను తాగి ఇంకా నా పని అయితే కంటిన్యూ చేసేస్తాను. ఇప్పటి నుంచి బ్లాగ్ రేపైతే చూపిస్తానండి. ఇప్పుడు చేసేటటువంటి వర్క్స్ మొత్తము సండే రోజు అయితే మీకు వస్తుంది. అలాగే కొత్తూరు స్వామికి వెళ్ళేటటువంటి బ్లాగ్ కూడా మీతో రేపు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.